సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు ఐటీ న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లాలో బార్డర్ గ్రామం అయినటువంటి అడుగుతేలపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం దాటితే కృష్ణానది తీరంలో ఉంటుంది. ఈ గ్రామం ఈ కృష్ణానది అవతల ఆంధ్ర గుంటూరు జిల్లా, ఇవతల తెలంగాణ. ఈ గ్రామంలో ఉన్నాం. అయితే ఇంతటి మారుమూల గ్రామం నుంచి ఒక కుర్రాడు, నిరుపేదంలో కుటుంబంలో జన్మించినటువంటి కుర్రాడు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కున్నాడు, హీరోగా రాణిస్తున్నాడు. అసలు ఎవరూ నమ్మశక్యంగా రీతిలో ఒక సాధారణ ఒక క్యాబ్ నడుపుకునే డ్రైవర్ సినిమా హీరోగా ఎదిగాడు. అది అంత ఆషామాషిగా ఆ అవకాశం రాలేదు. ఆ యొక్క అవకాశం వెనుక అనేక తపన, పట్టుదల, కృషి ఉంది. అయితే అంతటి కృషి, పట్టుదల, అంకితభావం ఎన్ని పట్టుకున్నప్పటికి కూడా అతనికి ఎలాంటి అవకాశం దొరకలేదు. ఆ అవకాశం దొరక్క, నిరుపేద కుటుంబంలో పుట్టినాడు కాబట్టి ఉపాధి దొరక్క తిరిగి అన్ని ఆశలు వదులుకొని సినిమా రంగం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ అన్నీ వదిలిపెట్టుకొని తిరిగి మళ్ళీ క్యాబ్ డ్రైవర్గా అవతారం ఎత్తాడు. కానీ ఈసారి ఆ క్యాబే, ఆ డ్రైవర్ వృత్తే అతని హీరోగా చేసేందుకు అవకాశం ఇచ్చింది. అదేంటి, డ్రైవర్ వృత్తి క్యాబు హీరోగా ఎలా చేసింది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. అయితే మనోడికి జనరల్గా సామెత కూడా ఉంటుంది, గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలంటుంటారు. ఆ యొక్క అదృష్టం లేకనే అనేక మంది తమ తమ రంగాల్లో రాణించలేకపోతుంటారు. అయితే మనోడికి ఆ ఆవగింతంత అదృష్టం ఆలస్యంగా వచ్చింది. అది ఎలా వచ్చిందంటే ఆ క్యాబ్ రూపంలో వచ్చింది. తను ఆ క్యాబ్ డ్రైవింగ్ ఎంచుకొని ఒక దాదాపుగా 10 ఏళ్ళు సినిమా రంగంలో అనేక రకాల ప్రయత్నాలు చేసి థియేటర్ ఆర్ట్స్ కోర్సులు నేర్చుకొని అన్ని నేర్చుకున్నప్పటికీ ఎక్కడ ఏ అవకాశం దొరక్క మళ్ళీ క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఆ యొక్క అవతారం ఎత్తిన క్రమంలో ఒక సినిమా డైరెక్టర్ ఆ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ బుక్ చేసుకున్న వ్యక్తి సినిమా డైరెక్టర్ అన్న విషయం ఈ యువకుడికి తెలియక ఆ యొక్క డ్రైవర్ క్యాబ్ బుక్ చేసుకున్న వ్యక్తి ఆ యొక్క క్యాబ్ ఎక్కిన క్రమంలో అందులో క్యాబ్లో ఆ సినిమా ఆ డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేసినటువంటి సినిమా పాటలు పెట్టుకొని వింటున్నాడు. ఆ పాటలు పెట్టుకొని వింటున్న క్రమంలో ఎవరైతే ఆ డైరెక్టర్ ఎక్కాడో ఆ డైరెక్టర్ ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయింది, అసలు ఆ సినిమా పాటలు బాగాలేవు, ఆ సినిమా ఎందుకు వింటున్నావు అంటే ఆ డైరెక్టర్ సినిమా తెలియక అతనితో వాదించిండు. అసలే సినిమా అంటే పిచ్చి, సినిమా మీద బాగా ఆసక్తి ఉంది కాబట్టి ప్రతిదీ గమనించే ఆ యొక్క యువకుడు ఆ యొక్క డైరెక్టర్తోనే డైరెక్ట్ వాగ్వాదం దిగాడు. నీకేం తెలుసా బాబు, యంగ్ కుర్రాడు బాగా అద్భుతంగా సినిమా తీశాడు, అతన్ని విమర్శిస్తే మాత్రం ఊరుకోను, అవసరమైతే నేను క్యాబ్ దింపుతాను, అంతేగాని మీరు మాత్రం ఆ యొక్క సినిమాని, ఆ సినిమా డైరెక్టర్ని విమర్శించొద్దు అని చెప్పేసి వాగ్వాదం వేసుకున్నాడు. సరే బాబు, ఇంత వాగ్వాదం వేసుకుంటున్నావు ఏంటి, అసలు నీ పరిస్థితి ఏంటి, నీకు ఇంత టాలెంట్ ఎక్కడిది, సినిమా మీద ఇంత అవగాహన ఎక్కడిది అని చెప్పేసి ఆ యొక్క జర్నీలో ఆ డైరెక్టర్ ఆ యొక్క యువకుడిని ఆరా తీశాడు. సరే, నేను ఇట్లా స్టూడెంట్స్ వచ్చాను, నాకు సినిమా మీద బాగా అవగాహన ఉంది, అన్ని ఫ్రేమ్లు తెలుసు, నేను థియేటర్ ఆర్ట్స్ చేశాను, అయినా ఎక్కడ అవకాశాలు దొరక్క నేను డ్రైవింగ్లో మళ్ళీ కొనసాగుతున్నా అని చెప్పేసి తన యొక్క లైఫ్ హిస్టరీని మొత్తం ఆ యొక్క డైరెక్టర్ చెప్తుంది. కానీ తన డైరెక్టర్ అన్న విషయం నాకు తెలియదు. తీరా క్యాబ్ వెళ్ళి రామానాయుడు స్టూడియో దగ్గర దిగింది. తనకు డౌట్ వచ్చింది ఆ యువకుడికి, ఎవరితను స్టూడియో దగ్గర ఎందుకు దిగుతున్నాడు, సార్ మీరు ఎవరైనా సినిమా ఇండస్ట్రీ సార్, ఎందుకు రామానాయుడు స్టూడియో దగ్గర దిగుతున్నారు అని అడిగాడు. అప్పుడు చెప్పాడు ఆయన, బాబు నా పేరు తరుణ్ భాస్కర్, నేను ఇప్పుడు ఇంతసేపు ఉన్న పెళ్లి చూపులు సినిమా పాటలు వింటున్నావు కదా, ఆ సినిమా డైరెక్ట్ చేసింది నేనే, నువ్వే నన్ను బాగా తీశాడని చెప్పింది ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే, నీకు సినిమా పట్ల చాలా ఇంట్రెస్ట్, ఆసక్తి ఉంది, నిజాయితీ ఉంది, సినిమాని నువ్వు ప్రేమిస్తున్నావు, నీకు ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది, నేను నా సినిమాలో నీకు అవకాశం ఇస్తాను, ఖచ్చితంగా వెయిట్ చేయి, నాకు నెంబర్ ఇవ్వు అని చెప్పేసి అదే యంగ్ డైరెక్టర్ ఫస్ట్ సినిమా తీసిన పెళ్లి చూపులు సినిమా తీసిన తర్వాత ఆ యొక్క యువకుని నెంబర్ తీసుకున్నాడు. నెంబర్ తీసుకున్న తర్వాత తన నెంబర్ ఇతనికి ఇచ్చాడు, ఇతని నెంబర్ తను తీసుకున్నాడు. 2-3 నెలల తర్వాత ఎవరైతే ఈ క్యాబ్ డ్రైవర్ యువకుడు ఉన్నాడో ఆ యువకుడు 2-3 సార్లు కాల్ చేశాడు. కానీ చూస్తాం చెప్తామనే సమాధానం వచ్చింది. దీంతో ఆశ వదులుకున్నాడు. ఒక 5 నెలల తర్వాత మళ్ళీ కాల్ చేస్తే నెంబర్ మారింది. గతం ఇంకా సినిమా ఇండస్ట్రీ ఇంతే, మనకి లేదు అని చెప్పేసి నిరుత్సాహానికి గురయ్యాడు. కానీ సరిగ్గా సంవత్సరానికి రామానాయుడు స్టూడియో నుంచి కాల్ వచ్చింది, తరుణ్ భాస్కర్ అనే డైరెక్టరు ఈ నగరానికి ఏమైందని సినిమా తీస్తున్నారు, మీకు రోల్ ఉన్నది, సార్ పిలిపిస్తున్నారని. మనోడికి ఫస్ట్ నమ్మశక్యంగా నమ్మలేదు, కళ ఏంటి అసలు భ్రమపడిండు.
తను ఒకసారి గిచ్చుకొని చూశాడు భార్యతో, ఏంటిది అని చెప్పేసి. మళ్ళీ కాల్ నిజమేనా అని చెప్పేసి చెక్ చేసుకున్నాడు. మళ్ళీ కాల్ బ్యాక్ చేశాడు, నిజమేండి రండి అని చెప్తే ఎగిరి గంతేస్తూ వెళ్ళేసి తరుణ్ భాస్కర్ని కలిసి ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. తరుణ్ భాస్కర్ ప్రతి సినిమాలో నటించాడు. మనోడి పట్టుదల, యాక్టింగ్ స్కిల్స్ చూసిన కొద్దిమంది అనేక రకాల సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికీ దాదాపు 30 సినిమాలు చేశాడు. తరుణ్ భాస్కర్ సినిమాలు కాకుండా ఇంకో మరో 15 సినిమాల్లో నటించాడు. ఇప్పుడు విడుదలకి ఇంకో 15 ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో బద్మాషులు అనే సినిమా తెలంగాణలో హిట్ సాధించింది. ఆ యొక్క బద్మాషులు సినిమాలో హీరోగా రాణించాడు. అతను ఎవరో కాదు, చింతల మహేష్ అనే వ్యక్తి. ఆ యొక్క చింతల మహేష్ ఊరు అడవిదేలపల్లి గ్రామం. ఈ పల్లెటూరు నుంచే వచ్చిండు. అయితే తనకి తోడ 3 ఆడపిల్లలు. తండ్రి అకాల మరణం చెందాడు. తల్లి అత్యంత కష్టపడి ఈ మహేష్ని పెంచి పోషించింది. చదవడానికి ఇబ్బందిలో ఉన్నప్పటికీ మహేష్ దగ్గరలోని మిర్యాల పట్టణంలో ఎలక్ట్రికల్ షాప్లో పనిచేస్తూ చదువుకున్నాడు. ఇంటర్ వరకు చదివాడు. తర్వాత హైదరాబాద్కి వెళ్ళాడు. మిగతా కూలీనాలు చేసుకుంటే చదువులు పూర్తి చేశాడు. ఆ క్రమంలోనే పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు చెప్పుకున్నటువంటి సినిమా రంగంలో అతని స్టోరీ స్టార్ట్ అయింది. కానీ ఆ యొక్క తల్లి అతన్ని ఎక్కడ ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. బిడ్డ, నువ్వు సాధిస్తావు, నువ్వు ఎంత ప్రయత్నిస్తే అంత ఇది ఉంటుంది, నీకు అవకాశం వచ్చే వరకు నువ్వు పోరాడు, కొట్లాడు, నా చేతనైన వరకు నువ్వు చదివిస్తాను, అవసరమైతే నీకు ఎన్ని డబ్బులు కావాలో పంపిస్తాను, కానీ ప్రయత్నం మానొద్దు అని చెప్పి ప్రోత్సహించి పంపించింది. తను ఈ యొక్క అడవిదేలపల్లి మెయిన్ సెంటర్లో టిఫిన్ సెంటర్ నడుపుతూ మహేష్ని పెంచి పెద్ద చేసింది. ఈరోజు మహేష్ సినిమా హీరో అయ్యాడు. అయితే ఆ తల్లి ఆ మహేష్ని హీరో చేసేందుకు తరుణ్ భాస్కర్ ఒక దైవం అయితే, అంతకంటే ముందు మహేష్ తల్లి తన పాలిట దైవంగా చెప్తున్నాడు. అసలు ఆమెను అడిగి తెలుసుకుందాం. మహేష్ పుట్టిన దగ్గర నుంచి ఎలా పెరిగాడు, సినిమాలో ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది, ఏమేం కష్టాలు ఎదురయ్యాయి, నష్టాలు ఏమొచ్చాయి, ఎవరెంక డిస్క్రైబ్ చేశారు, ఆమె అసలు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మహేష్ వాళ్ళ చిన్న చెల్లెలు మనతో పాటు ఉన్నారు. ఆమెని వారి యొక్క అనుభవాల్ని, గతంలో చిన్నప్పుడు వాళ్ళు చేసిన అల్లరి ఏంటి, చదువుకునేటప్పుడు పడ్డ కష్టాలు ఏంటి, కాలక్రమంలో వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేశారు, వాళ్ళ అత్తగారింట్లో మీ అన్న సినిమా ఫీల్డ్ అనే విషయంలో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీకు? మంగ అండి. ఎన్నో చెల్లెలు మీరు? లాస్ట్ 4 ఆమె. మీ అన్నయ్య ఇప్పుడు నటుడిగా సినిమా పరిస్థితుల్లో తనకంటూ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఒకసారి మీ అన్నయ్య అంటే చెల్లెలు కాబట్టి మీతో బాగా క్లోజ్గా ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి ఆయన యొక్క లక్ష్యం ఏంటిది, ఎలా పోయినాడు, ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది, ఒకసారి చెప్తారా? అన్నయ్యకి చిన్నప్పటి నుంచి సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి మిర్యాలగూడ నుంచి 10 సంవత్సరాల కాంచి చదువుకుంటూ అన్నయ్య కష్టపడుతూ కార్ డ్రైవింగ్ చేస్తూ మెకానిక్ చేస్తూ చదువుకుంటూ సినిమాలలో చేయాలని చాలా ఇష్టంగా మా అందరినీ సపోర్ట్గా అడిగేవాడు. ఎప్పుడు మేము సినిమాలకి వెళ్తామంటే వెళ్ళండి అన్నయ్య అని నేను చెప్పేదాన్ని. అన్నయ్య చిన్నప్పటి నుంచి వెళ్ళి చదువుకుంటూ మెకానిక్ చేస్తూ సినిమాలలో అవకాశం రావాలని చిన్నప్పటి నుంచి సినిమాలకు వెళ్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిండు తరుణ్ భాస్కర్ అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా ఇలాంటి అవకాశాలు రావాలని మేము కోరుకుంటున్నాం. తరుణ్ భాస్కర్ అనేది చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అయితే అమ్మా, మీ పేద కుటుంబంలో పుట్టిండు, మీరు 3 అక్క చెల్లెలు, తర్వాత తను ఒక్కడు. మీ పెళ్ళిళ్ళు చేయడం కానీ, తర్వాత కుటుంబం, నాన్నగారు చిన్నప్పుడే పోయారు కాబట్టి తల్లి కొత్త, ఇంతటి కష్టమైన పరిస్థితుల్లో సినిమా ఫీల్డ్కి వెళ్తే ఎవరైనా ఏమైనా అన్నారా? అన్నారు, చాలా మంది అవమానించారు. మీ అన్నయ్య వస్తారా, ఎంత పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళకి రాని మీ అన్నయ్యకి వస్తుందా, మీ అన్నయ్య ఎలా వెళ్తాడు, రాడు అని చాలా మంది అవమానించారు. అయినా అన్నయ్య సపోర్ట్ గా మేము అందరం ఉన్నాం. మీరు వస్తారు అన్నయ్య అని చెప్పి అన్నయ్యతో మేము మాట్లాడినాం. ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంది, అన్నయ్య సినిమాలలో వస్తాడని మేము కోరుకున్నాం. అన్నట్లుగానే తరుణ్ భాస్కర్ అన్నయ్య ఈ అవకాశం ఇచ్చిండు. ఖచ్చితంగా అన్నయ్య సపోర్ట్ చేస్తాడు. నటుడుగా ఇంకా ముందు చాలా సినిమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఈ ఇన్నేళ్ల క్రమంలో అలా 15 ఏళ్ళు వేచి చూశాడు కదా, ఈ క్రమంలో ఆయన ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నాడు? చాలా ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటూ కష్టపడుతూ భార్య పిల్లలు చెల్లెలతోని అమ్మతోని చాలా కష్టాలు పడుతూ ఈ అవమానాన్ని ఇప్పుడు గెలుచుకుండు. ఏమనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది అవమానించారు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా వాళ్ళ చెల్లెలని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. మంచిగా చేసింది మా అన్నయ్య. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నటుడిగా హీరో అయిన తర్వాత అప్పుడు అవమానించిన వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా?
చాలా మంది అవుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు మంచిగా చేస్తుండు మహేష్, సినిమాలలో ఇప్పుడు తీస్తున్నాని బాగా చాలా మంది అనుకుంటున్నారు. అంతకుముందు ఏమో ఇంకేం పని లేదు అందులోకి పోయి ఇదని చెప్పిన వాళ్ళే మామహేష్ మామహేష్ అంటారా? ఇప్పుడు అందరు మహేష్ బాగా తీస్తున్నాని చెప్తారు. అప్పుడు వద్దన్న బంధువులంతా వెటకారంగా మాట్లాడిన బంధువులంతా మా మహేష్ మావాడే మా చుట్టమే అని చెప్పుకున్నారు. ఇప్పుడు అందరు సపోర్ట్ చేసి మీ అన్న సినిమాలలో వచ్చిండంట కదా, అందరు పిలిచి మరీ అడిగి చెప్తున్నారు. మీరు బద్మాషులు సినిమా చూసారా? చూసినాం, బాగుంది. థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఒక హీరో చెల్లెలన్న విషయం తెలిసి మిగతా ప్రేక్షకులు ఏమన్నారు? బాగుంది అన్నారు, చాలా బాగుంది అన్నారు. బాగా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారు కదా. మామూలుగా తోటి వాళ్ళంతా నేను హీరో వాళ్ళ చెల్లెని అని చెప్తే వాళ్ళు ఏమన్నా మీతో మాట్లాడడం కానీ బాగా చేసి అనడం కానీ సెల్ఫీ తీసుకోవడం కానీ అలాంటి చేశారా? సెల్ఫీ తీసుకురు, మీ అన్నయ్య చాలా బాగా చేసారు అని అన్నారు. తమ అయితే చాలా హ్యాపీగా ఉందంటారు. ఇన్ని రోజులు అయితే ఫస్ట్ నుంచి మీకు నమ్మకం ఉందా? ఫుల్ నమ్మకం ఉంది, అన్నయ్య వస్తాడు సినిమాలనే ఫుల్ నమ్మకం మాకు ఉండేది. అంటే ఎందుకు అంత నమ్మకం? అన్నయ్య నటుడు, యాక్టింగ్ బాగా చేస్తాడు, అన్నయ్య వస్తాడని నమ్మకంతో ఎదురు చూసిన. చిన్నప్పుడు కూడా నటించేదా? చిన్నప్పటి నుంచి అన్నయ్యకి సినిమాలలో తీయాలని బాగా ఇష్టంగా ఉండేది. మీరు చిన్నప్పుడు ఆడుకుంటప్పుడు కొట్టుకుంటప్పుడు నటించేవాడా? చిన్నప్పటి నుంచి అన్నయ్యకి సినిమాలలో తీయాలి, వస్తా ఏ రోజుకైనా అమ్మని స్టేజ్ ఎక్కిస్తా అని అన్నయ్య చాలా బాధపడుతూ చెప్పేవాడు ఏ రోజైనా. అమ్మగారు కూడా అదే చెప్పారు, ఎంతసేపు ఉన్న అమ్మని స్టేజ్ ఎక్కిస్తా అంటే ఒక హీరోగా వేసి ఆమెకి గౌరవం సన్మానం చేస్తా అనే లక్ష్యం పెట్టుకున్నాడు అంతే. ఇంకా చిన్నప్పటి నుంచి కష్టాల్లో ఉన్నాం కదా, అంత పేద కుటుంబం వల్ల అందరు అనుమానించిన వాళ్ళందరూ ఇప్పుడు సంతోషంగా ఉండాలని ఎప్పుడైనా అన్నయ్య అంటూ ఉండేవాడు, ఒక రోజుకి నేను వస్తా స్టేజ్ ఎక్కిస్తాను. ఏ టైప్ క్యారెక్టర్ చేయాలని ఆయన లక్ష్యం చెప్తాడా? చేస్తా అనేది కానీ అవకాశాన్ని బట్టి క్యారెక్టర్. మీకు ఎలా, మీ అన్నయ్యని ఎలా చూడాలని ఉంది మీకు? మా అన్నయ్య హీరో లాగా చూడాలనే ఉంది మాకు. హీరో అయింది కదా, ఇంకా పెద్ద పెద్ద హీరో లాగా సినిమాలు చేయాలని అవకాశం వస్తే బాగుండని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉన్నావు నీ కొడుకుతో. మా కోడలు కూడా భలేగా నిమ్మలంగా ఆ ఓపిక ఇన్ని రోజులు 15 ఏళ్ళ నుంచి కూడా ఏం చేస్తుండు నా కొడుకు అంటే సినిమాలలో చేస్తుండే, ఏం చేస్తుండే అంటే సినిమా చేస్తుండే, ఏం చేస్తున్నాం మేం సంపాదిస్తున్నా వచ్చిన రోజు వస్తుంది, అదే మనం తొందరపడితే వస్తుందా అని కూడా ఇక మా కోడలు కూడా నాతోని మళ్ళీ అనేది, మనం అనుకోగానే వస్తుంది అత్తమ్మ, నువ్వు మనం తొందరపడంగానే వస్తుంది, అందరు అన్నదని మనం అంటే ఆయన మళ్ళీ ఫీల్ కాడా అని అనేది. ఇక మొత్తం మీద తల్లి భార్య చాలా ఓపికతోని మంచి సపోర్ట్ చేయడంతోనే సపోర్ట్ చేసింది. నేను ఎట్లా అన్నానో ఆమె కూడా అట్లా సపోర్ట్ చేసింది, పెళ్ళైన కాంచి కూడా అలా ఆయనకు సపోర్ట్ చేసింది. మళ్ళీ ఎందుకు ఆమె కూడా పెళ్ళైన కాంచి అలా ఆయనకు వస్తుంది అత్తమ్మ అని ఆమె నమ్మకం కూడా, ఆమె కూడా నమ్మకం చేస్తాడు సాధిస్తాడు అని ఆమె నమ్మకం కూడా బాగానే ఉంది. మా కోడల నమ్మకం కూడా మంచిగా ఉంది. టాలెంట్ ఉంది కాబట్టి ఎప్పటికైనా అవకాశం దొరుకుతుంది కదా. ఇంకా నా మీద ఇంకా ఆమె టాలెంట్ మా కోడలకు కూడా ఆమె కూడా వస్తుందని నమ్మకం అనమాట. అట్లా. ఓకే, మీరు చెప్పండి. నా పేరు రవి అండి. ఇప్పుడు మీ యొక్క ఫ్రెండ్, మీకు తోటి మిత్రుడు సినిమా ఫీల్డ్కి వెళ్ళాడు, సినిమాల్లో నటిస్తా అని చెప్పాడు. తను ఏం చెప్తున్నాడు అంటే నా ఫ్రెండ్స్ నాకు బలం అని చెప్తున్నాడు. ఏ రకంగా మీరు తను సినిమా ఫీల్డ్కి పోతున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే అసలు అనుకోలేదు ఈరోజు ఇలా బద్మాషులు అనే మూవీలో లీడ్ రోల్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 2012 నుంచి నాకు మహేష్ నాకు చాలా పరిచయం, బాగా క్లోజ్. ఆ రోజు నుంచి కూడా ఆయన ఏం చెప్పాడంటే, అన్న నేను ఇండస్ట్రీలోకి వెళ్తున్నా, చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి చేస్తున్నా అంటే మేము లైట్ తీసుకున్నాం. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఏ రోజైతే నాకు క్యాబ్ డ్రైవర్గా నేను చేసే క్రమంలో నాకు తరుణ్ భాస్కర్ పరిచయం అన్న అంటే అసలు ఆ విషయం కూడా మేము చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయినాం. ఎందుకంటే తరుణ్ భాస్కర్ నీ క్యాబ్లో అసలు ఎక్కడమేంటి, అసలు నువ్వు అట్లా అంటే నేను సరే నీకు హామీ ఇచ్చిండేమో, జస్ట్ ఏదో అట్లా మాట ఇచ్చాడేమో అని మేము ఎక్సైట్ అయినాం. కానీ ఈ నగరానికి ఏమైంది వీళ్ళు అనే మూవీ ఎప్పుడైతే ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన రోల్ ఒకటి సమోసా అనే యాప్ ఉంటుంది అన్న, మీకు తెలిసే ఉంటుంది. సమోసా యాప్, టిక్ టాక్ అప్పట్లో ఆ యాప్లో నేను వైరల్ అవుతుంటే నేను షాక్ అయినా. ఏంది మా మహేష్ అసలు ఈ క్యారెక్టర్ ఇంత ఈ వైరల్ అవడం ఏంటంటే నేను షాక్ అయినా. ఆ రోజు నిర్ణయించుకున్నా, మా మహేష్ ఏ రోజు అయినా కూడా ఒక స్థాయికి వెళ్ళిపోతాడు అన్నట్లుగానే అది సక్సెస్ ఎప్పుడైతే అయిపోయిందో తరుణ్ భాస్కర్ దయ వల్ల ఆయన 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 ఇచ్చిన అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే భామాకాలపైన ఒక మూవీ చేయడం, తర్వాత పిట్టకథలను ఒక మూవీ చేయడం,
అవన్నీ కూడా ఏ ఛాన్స్ కూడా ఆయన మిస్బిహేవ్ చేసుకోలేదు, ప్రతిదీ కూడా వినియోగించుకున్నాడు. అలా అలా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఇవాళ బద్మాష్ అనే మూవీ తోటి మేము మిర్యాలగూడలో, స్థానిక మిర్యాలగూడలో మేమందరం కలిసి, నేనైతేంది, మా నారాజ్ అయితేంది, మా తమ్ముడు సీన్ అయితేంది, మా మణిగాడ్ అయితేంది, మా సీన్ అయితే మేమందరం కలిసి మా మహేష్ని కూడా మేము థియేటర్లో ఇలా చూడాలని మేము ఎగ్జాక్ట్గా ఎలా ఫీల్ అయినామో ఆ రోజు వచ్చేసిందండి. ఏది బద్మాషుల మూవీ తోటి. అంటే రవి గారు ఇప్పుడు ఏదైతే మహేష్ ఉన్నాడో, మహేష్ తో కలిసి పక్కన ఉన్న రాఘవ థియేటర్ లో మీరు సినిమాలు చూసేది, మేము చాలా సినిమాలు చూసినాం. అదే థియేటర్ లో మహేష్ సినిమాని చూసారు మీరు. నేను అదే అంటున్నాండి. నేను మహేష్ అనేది మాతో అన్న, నేను కూడా ఏదో ఒక రోజు మనం స్థానిక మిర్యాలగూడ రాఘవ థియేటర్లో కానీ ఏ థియేటర్ అయినా కానీ నేను ఇలా నీ స్క్రీన్ లో కనపడితే మీరు ఎంజాయ్ చేస్తారన్నా, నీకు నీ మాట నిలబెడతా అని చెప్పేవాడు. కానీ మేము ఇంత తొందరగా వస్తాను అనుకోలే. అదే బద్మాషులు అనే మూవీ రోజు, మేము రిలీజ్ రోజు మేము చాలా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఎందుకంటే మా మిత్రుడు, మేము ఈ విధంగా అసలు మన మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడలో ఈ విధంగా మా రాఘవ థియేటర్లో పెద్ద హీరోలు మహేష్ బాబు అయితేంది, పవన్ కళ్యాణ్ అయితేంది, ఇలాంటి పెద్ద హీరోల సినిమాలు చూసి మేము ఎంజాయ్ చేసిన థియేటర్లో మా మహేష్ మూవీ రిలీజ్ పిక్చర్ అవ్వడమే ఒక గొప్ప విషయం ఈ రోజుల్లో. అలాంటిది మేము సెలబ్రేట్ చేసుకోవడం మాకు అసలు చాలా గొప్ప విషయం. అలాంటిది మా మహేష్ అప్పటికి ఆ మూవీలో 100% న్యాయం చేశాడు. ఏదో సినిమా తీసినాం కదా, ఏదో నటించడం అట్లా కాకుండా చాలా న్యాచురల్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ, ఒక 5 minutes కానీ 10 minutes కానీ ఏది ఇచ్చినా కూడా ఆయన వంతు, ఆయన పాత్రకు చాలా న్యాయం చేశాడు. మేము ఆ విషయంలో చాలా తృప్తిగా ఉన్నాం, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ ఫ్రెండ్ అని అలా చెప్తున్నావా? నిజంగా లేదు, మా ఫ్రెండ్ అని కాదండి. నేను ఏంటంటే ఆయన అడగండి, నేను ఎంత రివ్యూ ఇస్తానో ఆయన అడగండి. చెప్పండి, నా పేరు రవి కదా, నేను ఏ విషయంలో ప్లస్ ఎంత ప్లస్ అది చెప్తా, మైనస్ ఎంత మైనస్ చెప్తా. మా ఫ్రెండ్స్ ఎవరైనా కూడా, ఎందుకంటే నువ్వు ఈ విషయంలో చాలా తప్పు చేసినావు, ఇది కరెక్ట్ కాదు, ఈ యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకో. ఆ సందర్భాలనే చాలా ఉన్నాయి, మేము చెప్పాము. మేము కుబులు అయిన ఒక మూవీలు ఉంది, అందులో అసలు కుబులే వెబ్ సిరీస్ ఉంది కదా, అందులో కూడా మాకు ఏదైనా చెప్తారనమాట, అన్న మీ ఇలా ఈ మూవీ ఈ వెబ్ సిరీస్ చేసినా ఇది చేసినా అంటే నేను ఏమిటనే చెప్పేస్తాను, నేను రివ్యూ చెప్పేస్తా, మహేష్ నీకు ఇక్కడికి పాత్ర కొంచెం ఇలా ఉంది, కొంచెం దాన్ని డెవలప్ చేసుకో, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే నీకు ఇంకా బాగుంటది, నువ్వు దాంతోటే ఎక్కువ నేను ఏదో బాగా చేస్తానని చెప్పేసి అలా వద్దు, నువ్వు అక్కడితో ఆగిపోతే ఇంకా నువ్వు ఇంప్రూవ్ చేసుకో. ఈ 100% యాక్టింగ్ చేస్తే మాత్రం బద్మాషులు, అసలు బద్మాషులో నేను పరశనేనా, అసలు నాకు మహేష్ అనే క్యారెక్టర్ అప్పలే, తీట తిరుపతి అని ఉంది కదా, ఆ క్యారెక్టర్ అప్పలేదు. అసలు మేము ఫిదా అయిపోయినామంటే చెప్పాలంటే, మా మహేష్ రాఘవ థియేటర్లో మేము పేపర్లు చదువుకుంటా పటాసులు పేల్చుకుంటూ మా చిన్నాడు మిత్రులు అందరం మేము కలిసి ఎంజాయ్ చేసుకుంటే అసలు మాకు చాలా ప్రౌడ్గా ఉంది. అసలు చెప్పాలంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు మా మహేష్ ఇలా ఆయన పడ్డ కష్టం ఈ విధంగా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆయన కోరిక నెరవేరింది, మా కోరిక నెరవేరింది, చాలా హ్యాపీగా ఉన్నామండి మేము చెప్పాలంటే. ఒక మాట అండి, మహేష్ ఇది మేమేమనుకుంటున్నాం అంటే ఇది ప్రాథమిక దశ అనుకుంటాం. ఇది ఇక్కడతో ఆగిపోకుండా అసలైన మూమెంట్ అనేది ఇది. ఇక్కడ నుంచి ఆయనకు వచ్చిన క్యారెక్టర్లు యాక్షన్లో కానీ దేంట్లో కానీ మంచిగా పర్ఫామ్ చేస్తూ ఎట్ ఏ టైము ఆయన ఇంకా హార్డ్ వర్క్ చేస్తూ ఇంకా హై స్థాయికి వెళ్ళాలని మా మిత్రులందరి తరఫున మేము కోరుకుంటున్నాము. అంత ఆశామాసిగా దాంట్లో అవకాశం. అయితే మీ ఫ్రెండ్ నేను సినిమాలకు వెళ్తా అని అన్నప్పుడు తను నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. ఇక్కడ తను బతకడం కోసమే ఏదో కూలినాలి, సరే ఎలక్ట్రీషియన్ పనిచేసాడు. మరి ఈ పనిచేసే వ్యక్తిని మీరు ఎలా సినిమా ఇండస్ట్రీ పొమ్మని ఎంకరేజ్ చేశారు? ఎలా అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఎవరైనా పుట్టుకతోని సరే ఉన్నా లేకున్నా మనకు ఒక ధ్యేయం ఉంటుంది, మన అది కావాలి ఇది కావాలి అనే గోల్ ఉంటుంది. మనకు ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండకపోవచ్చు, లేకపోతే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవచ్చు, అయినా సరే మన టార్గెట్ ఏంది, మన జీవితానికి మనం ఏమనుకుంటున్నాము అనే ఒకే ఒక కాన్సెప్ట్తోని ఆయన టార్గెట్ ఇది. ఇప్పుడు ఈరోజు ఆయన ఎప్పుడు చూసినా నటుడిని కావాలి, యాక్టర్ని కావాలి కోరికతో ఉన్నాడు. ఈరోజు ఈరోజు మన చేతిలో ఆర్థికంగా లేకపోవచ్చు, వెనకంగా మనకు చేతినిచ్చడం లేకపోవచ్చు, అయినా సరే మనం అంటే ఇక్కడ ఉన్నాం, మనోడు నటిస్తూ అంటుండో లేకపోతే ఇండస్ట్రీకి వెళ్తా అంటుండో, ఒక మంచి పేరు తెచ్చుకుంటా అంటుండు, ఆయన కళనే ఏ విధంగా నెరవేర్చాలనే కాన్సెప్ట్తోని. అందులో ఇండస్ట్రీ గురించి కూడా మనం ఫోటో ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు ఇంత అవగాహన ఉంది. చాలా మంది మామూలు స్టేజ్ నుంచి ఒక పెద్ద పెద్ద యాక్టర్లు కావడము, డైరెక్టర్లు కావడము, ఆ స్టోరీస్ మేము ఇంటర్వ్యూస్ చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మేము చదువుకున్నాము, మేము ఫోటో ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు మినిమం వాటి మీద అవగాహన ఉంది. మరి దానివల్ల మేము ఏం చేసినాము, సార్ నీ ప్రయత్నంతో నువ్వు చేయి, ఎంతవరకు వీలేదు అంతవరకు ప్రయత్నం చేయి, లేకపోతే ఎట్లా నీకు ఆటోమేటిక్గా వర్క్ వచ్చు కదా, దాంతో మళ్ళీ ఉపాధి పొందొచ్చు, మళ్ళీ బ్యాక్ టు వచ్చేసి మళ్ళీ నీ పని నువ్వు చేసుకో, వీలైనంత వరకు చివరి క్షణం వరకు నువ్వు పోరాడు అని మాత్రం ఎంకరేజ్ చేసినాము. అయితే నిజం చెప్పండి, అవును
తను నటన మీద ఆసక్తి ఉంది, మీరు ఎంకరేజ్ చేశారు, తను ఫుల్ఫిల్ చేసుకున్నారు. మీకు నిజంగా నమ్మకం ఉండేదా? 100% నమ్మకం ఉంది. 100 కాదు 1000% మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అతను ఇది కాదు ఏది పట్టుకుని వదలడు. అందరూ తనకిష్టమైన వ్యాపకం అనేది ఇంకా వదలడు. కింద పడో మీద పడో. కాకపోతే మేము ఇంత అతను వెళ్ళి దాదాపు ఒక 10-12 years అయింది. అరే ఇంకా బ్రేక్ రాలేదు, మనోడికి బ్రేక్ చేస్తున్నాం. చిన్న చిన్న క్యారెక్టర్లు, ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యారెక్టర్ దాదాపు 10-15 సినిమాలు చూసినాం. అరే మన మహేష్ ఈ సినిమాలో కనపడడం, మహేష్ ఆ సినిమాలో కనపడడం అని మేము ఫ్రెండ్స్ మెసేజ్ చేసుకోవడము. అతను ఏ సినిమా చేసినా ఏం చేసినా ఫస్ట్ మాకే ఫోన్ చేసేటోడు. ఇంకో మేము ఈ సినిమాలో నటిస్తున్నాం, ఈ సినిమాలు ఉన్నాం, ఈ సినిమాలో ఈ రోజు తిన్నా, ఈ రోజు ఉన్నా లేనా రకరకాలు చెప్పాడు. సో మాకు ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా సరే, హీరో కాకపోవచ్చు ఇంకోటి కాకపోవచ్చు, ఏదో విధంగా ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అతను స్థిరపడతామని చెప్పేసి మేము బలంగా నమ్మినాం. సో అందుకని మేము అతనికి అంత ఎంకరేజ్ చేయడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. మనతో పాటు మన చింతల మహేష్ మరో ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం మహేష్ గురించి. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి సార్, ఇప్పుడు మీ ఫ్రెండ్ హీరో అయ్యిండు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది. ఫస్ట్ ఆశ్చర్యంగా ఉంది. మాతో పాటు బ్రదర్ లెక్క మేము భావిస్తానని అన్నాను అనుకుంటాం. మేము ఇక్కడ కూర్చొని ఏదో సినిమా షో చెప్తుంటే ఉంది అమ్మ, ఎంతో మంది సినిమా ఫీల్డ్కి పోయి ఆడ ఆ ఏరియాలో అన్నం లేకుండా, బో లేకుండా, నీళ్ళు లేకుండా, ఆ కిరాలు కట్టలేక బాధపడుతున్నారు. ఎందుకంటే అవసరం లేదన్నట్టు ఆలోచనతో మాట్లాడేది కాదు. ఖచ్చితంగా చేసి చూపిస్తా, నా దమ్మేందు నిరూపిస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో మారుమూల గ్రామం ఇది. అడిగితే చివర బోర్డర్ ఇంకా దీని పక్కన ఒక 3 కిలోమీటర్ అయితే ఆంధ్ర బోర్డర్. ఇంకా నెక్స్ట్ ఆంధ్ర వస్తుంది ఇంకా. కాబట్టి ఇంత నార్మల్ గ్రామం నుంచి పుట్టి వాళ్ళ అమ్మ నా చిన్న చిరు వ్యాపారం చేసుకుని బతికేటోడు ఇలా మంచి యుఎస్లో, యూకేలో, లండన్లో, ప్రతి దేశాల్లో కూడా ఆయన సినిమా నడుస్తుందంటే మేము నమ్మలేకపోతున్నాం. నిజంగా మనిషి అంటోడు ఎంత బీదోడైనా సరే, ఆడు ఎంత పరిగిమోడైనా సరే, టాలెంట్ ఉంటే ఆయనకి కులము, మతము, ప్రాంతం అవసరం లేదని మరోసారి నినిపించండి మా మహేష్ అన్న. బద్మాష్ సినిమా మంచిగా హిట్ కావాలని, ఇంకా పెద్దగా, ఇంకా రాజమౌళి కంటే ఇంకా పెద్దోడు కావాలని సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మనోడు ఫస్ట్ నుంచి కూడా నటనకు ఆసక్తి, నటించడమే ఇది, నేను హీరో అవుతాను అంటాడు కదా. మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరు ముచ్చట్లు పెట్టుకునేటప్పుడు, మీరు ఆడుకునేటప్పుడు కూడా ఈ నటించేటోడా లేదంటే చాలా నటించేటోడు, చాలా ఎక్సలెంట్ గా అందరినీ బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా వాళ్ళని ఆ బాధలు బిడికి తీసుకొచ్చి నిజంగా ఏం కాదురా పైన ధైర్యం చెప్పేటోడు, మంచి నటించేటోడు. మా బ్యాచ్ లా మా కుటుంబ సభ్యులకి అందరికి ఒక మంచిగా ఉండే వ్యక్తి మహేష్ భాయ్. ఆయన చాలా నాకు నటన కానీ, ఆయన యొక్క యాక్టివిటీ కానీ, ఆయన యొక్క మంచితనం కానీ మాకు చాలా ఇష్టం. మేము అప్పుడే అనుకున్నాం ఖచ్చితంగా గొప్ప అయితే అనుకున్నాం, కానీ ఇంత తొందరగా మేము ఇక్కడనే ఉన్నాం, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు. చాలా సంతోషంగా ఉంది. ఇక ఓకే, మంచోడు, చాలా మంచి వ్యక్తి. అందరితో మా మంచోడికే పక్కనే బస్ స్టాండ్ మా నాగార్జున మెడికల్ షాప్లో కూర్చునేది, అందరం కలిసిమెలిసి ఉండేది. ఏదో చా తెప్పించుకొని తాగేది, ఏదో వాటర్ తీసుకొని తాగేది, జోకులు వేసుకునేది. ఎప్పుడు వెళ్ళిపోయేది. ఇక పోవాలి రా హైదరాబాద్ పోవాల్సింది అంటాడు. హైదరాబాద్ పోయేది కృష్ణానగర్ ఉంటుంది, కృష్ణానగర్ కృష్ణా క్యాన్లో ఉంటుంది, ఆడి పోయేది. ఉదయం ఉండేది, మధ్యాహ్నం సాయంత్రం ఆడే ఉండేది, మా హైదరాబాద్ ఉండేది. మా షూటింగ్ పోతున్నాను, లేకపోతే ఆర్ట్సింగ్ పోతున్నాను, ఏదో చెప్తూ ఉండేది. చాలా కష్టపడ్డాడు. కష్టం అంటే ఇష్టంగా ఉన్న దానికోసం కష్టపడ్డాడు. ఆయనకి బాగా ఇష్టం అది. ఆ తిరగపోయినా మధ్యాహ్నం పూట ఉపాసం ఉండేది, ఒక్కోసారి కూడా టిఫిన్ కూడా చేయకపోయేది, ఒక్కోసారి వెళ్ళిపోయి ఫస్ట్ బస్కి వెళ్ళిపోయేది, హైదరాబాద్కి వెళ్ళిపోయేది. ఆడ తిరిగి గుల్ల అయ్యేది. ఏమో నువ్వు ఏడ హీరో అవుతావు, నువ్వు ఏడ చేస్తావు అంటే అలా ఒకసారి నవ్వుకుంటాం అనుకునేది ఫ్రెండ్లీగా. కానీ నిజంగా చాలా మంచి వ్యక్తి, విశ్వాసం గల మనిషి. కాబట్టి దేవుడు ఆయన ఒక ధైర్యం ఇచ్చిండు, ఆయన తెలివి అంతా ఆయన కలిసి వచ్చింది. ఇలా మంచిగా సినిమా అంత గొప్ప హిట్ కావడం, మేమందరం బ్యాచ్ అందరం పోతున్నాం, బ్రహ్మాండంగా పోతున్నాం. మేము ఇక్కడ బుక్ చేసుకుంటున్నాం, మళ్ళీ చూస్తున్నాం. టైం పాస్ కాకపోతే మేము మళ్ళీ పోతున్నాం, టైం పాస్ కాకపోతే పదా రాబాయ్ మనోడు అని చెప్పేసి ఇంకా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహేష్ హీరో అయితే మీరు హీరో ఎంత సంతోషపడుతున్నారు. ఓకే, బాగుంది. అయితే మహేష్కి పెద్ద స్థాయికి రావాలని, మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకా మహేష్కి ఏం చెప్తారు మీరు? మహేష్కి ఇంకా మంచి స్థాయికి పోవాలని, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన తరుణ్ భాస్కర్ గారికి, డైరెక్టర్ గారికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి బడుగు బలిగిన వర్గాల వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఇచ్చి ఇంకా డెవలప్ చేయాలని ఆయనకి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. మా తరపు నుంచి, మా మండలం నుంచి, మా ఊరు నుంచి కూడా, మా జిల్లా నుంచి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తరుణ్ భాస్కర్ గారికి. థ్యాంక్ యూ. మహేష్ బావ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయనకు తన సొంత బావమరిది సినిమా హీరో అయ్యిండు. మరి బావమరిదులకు బావల హీరోలు ఎప్పుడైనా, ఆయన హీరో అయితే మరి బావకు ఎలా అనిపించింది అని తెలుసుకుందాం. నమస్తే అండి. మా బామ్మది మంచిగా సినిమా చేసిండండి, బద్మాసుల సినిమా చూసినాం. పోయి రోజు ఫస్ట్ సినిమా దానికి పోయే రోజు చూసినాం, మంచిగా ఉంది సినిమా, బాగుంది అంటారు.
సినిమా అందరు చూసినా మేము కూడా మంచిగా ఉంది అనుకుంటున్నాం, బాగుందని. అది అందరికి నచ్చింది, మాకు కూడా నచ్చింది, మా ఫ్యామిలీకి అందరికి నచ్చింది. మా అందరికి మా అన్నయ్య మేము అందరం పోయినాం, మొత్తం చూసి వచ్చినాం. ఇప్పుడు జనరల్ గా మనది అంతా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, పేదరికం, అది మనకెందుకు సినిమాలు ఏం పని లేదు నీకు అని చెప్పేసి ఎప్పుడన్నా అన్న సందర్భాలు ఉన్నాయా? అన్నాం సార్ మేము కూడా, నీకెందుకు అసలు సినిమాలో తీస్తున్నావు, వస్తుంది అంటే వస్తుంది, నేను సాధిస్తా సినిమా. నేను కూడా నమ్మలే సార్, నీకేడొస్తుంది అసలు సినిమా అని నేను అన్నా. అంటే వస్తుంది, నాకు సినిమా వస్తుంది, నువ్వే అంట వచ్చి రోజు నువ్వే వచ్చి నా సినిమా చూడాలా అని అన్నాడు. ఆయన అన్నట్టు నిలబెట్టుకున్నాడు, సినిమా చూసావు. మరి నువ్వే అంటావు అని అన్నాడు, ఇప్పుడు ఏమంటారు మరి? నేను అన్నా అంటే వచ్చింది నాకు సంతోషంగా ఉంది సార్ అన్నందుకు. అన్నాడు మీ బామ్మది సినిమాలు తీస్తుండో అని అంటారు, వచ్చిండు మీ బామ్మది అంటే, మా బామ్మది సినిమాలలో అప్పుడప్పుడు తీస్తూనే ఉండు సార్, మరి వస్తామని నేను అనుకున్నా, ఖచ్చితంగా వచ్చిండు సార్. అది మీద చిన్న చిన్న నటులు చేసుకుంటున్నా హీరో కూడా వచ్చిండు, హీరోవే వచ్చిండు. సినిమా బాగుందని ఎవరు వచ్చి టిఫిన్ బండి సార్ నేను పెట్టుకునేది, టిఫిన్ బండి కాడ వచ్చి అందరూ బాగుంది అని చెప్తారు వచ్చి. అది అంతకుముందు ఏమనేది, ఇప్పుడు సినిమా హీరో అయినాక బాగుంది మీ బామ్మది గ్రేట్ అని చెప్పి కూడా వచ్చేది సార్, అప్పుడప్పుడు వచ్చేది సినిమాలలో ఉంటుండు, మంచిగా తీస్తుండు, ఆడాడ సీన్ లో మంచిగా ఉంటుండు అని చెప్పేది ఎవరైనా. అంతేగాని ఎవరు వేరే వాళ్ళు వచ్చేసి ఏం పని లేదా నీ బామ్మ నువ్వన్నా చెప్పరాదు మనకేడ వస్తాయి సినిమాలు. నేనన్నా సార్, నేను అన్నా కానీ నేను నమ్మపోయినా కానీ ఇప్పుడైతే మంచిగా అనుకున్నా సార్, మీద సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నా ఈసారి. నీ బామ్మకి ఏం చెప్తావు? అరే నువ్వు అన్నది సాధించినవరా అంటే ఏమంటావు? సాధించిండుగా అన్నాడు, మంచిగా ఉంది. ఏం చెప్తావు మీ బామ్మకి? చెప్పు, ముందు అవకాశాలు రావాలని, ఆయనకి మంచి ఎదగాలని, హీరో కావాలని మేము అనుకుంటున్నాం సార్. ఇంకా సపోర్ట్ అందరం ఉంటున్నాం సార్, మా అన్నదమ్ముల మొత్తం సపోర్ట్ ఉంటున్నాం, మా ఫ్యామిలీ మొత్తం. అది మొత్తం మీద వద్దన్న మీరే ఇప్పుడు ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. సపోర్ట్ మేము చేస్తున్నాం సార్, ఇంకా కొద్దిగా ఇంకా మంచి సినిమాలకు ఎదగాలని చూస్తున్నాం. ప్రస్తుతం అడవిపల్లి సెంటర్లో ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్లో ఉన్నాం. ఎందుకు ఈ మెడికల్ షాప్కి వచ్చామంటే, మహేష్ ఎప్పుడు ఊర్లోకి వచ్చినా ఇంట్లో ఉండకపోతే ఈ యొక్క మెడికల్ షాప్లో సేవ తీరుతాడు, ఈ యొక్క ఫ్రెండ్స్ తోటే కాలక్షేపం చేస్తామని తెలుస్తుంది. మరి ఆ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తను హీరో అయితే వీళ్ళెలా ఫీల్ అవుతున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఇప్పుడు మహేష్ మీ ఫ్రెండ్ కదా, తను ఇప్పుడు సినిమా హీరో అయ్యాడు. అవునండి. మామూలుగా అయితే హీరో అయినా సరే ఫ్రెండే కదా. ఒకప్పుడు ఫ్రెండ్ మహేష్తోని మీరు ఉన్నారు, హీరో అయిన తర్వాత ఉన్నారు. తను హీరో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదండి. మామూలుగా మేము మామూలుగా ఎప్పుడన్నా వచ్చినా ఉన్నా కానీ ఇక్కడ కూర్చున్నా కానీ సరదాగా అనేది, నేను హీరోయిన్ అయితే మీరు కూడా నా ఉండి మామూలు వర్క్ చేసుకుంటూ వచ్చి ఈ వర్కులు చేసుకునేవాడి నువ్వు హీరో ఏంది అని ఎప్పుడు జోకులు పట్టించేవాళ్ళం. ఆయన సరదాగా ఎప్పుడన్నా కానీ మేము హెచ్చడాడేది, నువ్వు కూతలు కూతున్నావులే, నువ్వు ఇలాంటి కూతలేంది, మేము ఈ పెద్ద వాళ్ళే హీరోలు అని మామూలుగానే సార్ మేము. అంటే ఏమనేది తను, నేను హీరో అవుతా, కామెడియన్ అవుతా అని మాట్లాడేది. ఎప్పుడు యాక్టింగ్ అనే ఫీల్డ్లో ఉండేది ఆయన. ఏం యాక్టింగ్, ఏం చేస్తారు, పెద్దోళ్ళు కూడా ఉండదు, ఏముంది ఆడ, నువ్వు ఎంత కష్టపడ్డా అని మేము హెచ్చడి చేసేది సార్. మీరు కాకుండా మీతో ఎవరన్నా ఇంకా పెద్దోళ్ళు కూడా ఏమన్నా తిట్టేదా? తిట్టేది. ఏమనేది, నీకెందుకు సినిమాలు, ఏదో పని చేసి బతుకునేది అని మాట్లాడేది ఎప్పుడు పట్టినా. తన్ని చుట్టుపక్కల వాళ్ళంతా అంటే మంచి కోరి తిట్టేదా, లేదంటే డిస్కరేజ్ చేసేదా? చేసేది సార్, మామూలుగా డిస్కషన్ చేసేది. మామూలుగా ఈ బద్మాష్ కుసలు ఎందుకు కూర్తో, ఈ బద్మాష్ వ్యవహారం ఎందుకు చెప్తావు, ఈ బద్మాష్ వ్యవహారం ఏంది బావా ఎట్లా బామ్మది అని సరదాగా ఇక్కడ మాట్లాడుకునేది వాళ్ళ చుట్టాల వాళ్ళు. కానీ బద్మాష్ మాటలు ఎందుకు చెప్తావు, బద్మాష్ అని చెప్తావు అనేటోళ్ళ అనేవాళ్ళు. అదే చుట్టాల వాళ్ళు ఎప్పుడన్నా వచ్చా కానీ సరదాగా ఇట్లా మాట్లాడుకునేది, ఈ బద్మాష్ కుసలు ఏంది అట్లా ఇట్లా అని మాట్లాడేది సార్. మరి ఇప్పుడు అదే బద్మాష్ అని తిట్టిన వాళ్ళు అదే బద్మాషులు పేరు సినిమా హీరోకి వచ్చింది కదా. అదే బద్మాసులు అనేది అలాంటిది, ఆ బద్మాసులు సినిమా అనేది తీయాల్సి వచ్చింది ఆయన. అట్లా అలా తిట్టిన వాళ్ళు ఏమంటున్నారు మరి? తిట్టిన వాళ్ళు ఏమంటారు, ఈ బద్మాస్ అనుకున్నాడు, ఈ బద్మాసుల సినిమా తీసిండారు ఆయన అంటారు. అసలు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు, ఇప్పుడు చేస్తారు, అప్పుడేమో తిట్టిర్రు, ఇప్పుడే ఎంకరేజ్మెంట్ చేస్తారు. అప్పుడేమో డిస్కరేజ్ చేసి ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారు. అట్లా మొత్తం మీద బద్మాషులను తిట్టిన వాళ్ళకే బద్మాషుల ద్వారా బద్మాష్ సమాధానం చెప్పింది. బద్మాసులు తిట్టితేనే వాళ్ళకి బద్మాస్ తోటే బుద్ధి చెప్పింది సార్. మీద మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫ్రెండ్ హీరో అయితే? చాలా ఆనందంగా ఉంది. అసలు అప్పుడేమో అందరు పెద్ద బద్మాస్ అనేది
అలాంటిది ఇప్పుడు బద్మాసు సినిమా తీయటాలకి అసలు ఒక్కోళ్ళు ఫ్లెక్సీలు అడావడి చేసేది. ఈ మధ్య చేస్తుర్రు. మరి అప్పుడు హెచ్డి చేసిరుగా, ఇప్పుడు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు అని మేము అనేది. అయితే నీకు హ్యాపీగా ఉందా? ఫుల్ హ్యాపీ సార్, ఫుల్ హ్యాపీ. ఇక్కడనే వచ్చేసారు, ఎప్పుడైనా వచ్చినా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు హీరో అయినాక కూడా అంత ముందు ఉన్న క్లోజ్నెస్ ఉంటుందా? అంతే ఉంటాడు సార్, అంతే ఉంటాడు. ఫోన్ చేస్తుంటాడా? ఫోన్ చేస్తాడు, కామెడీ మాట్లాడుతుండు, ఇప్పటికి కూడా కామెడీ చేస్తుండు, అట్లా మాట్లాడుతుండు సార్. మరి చెప్పినవారే నిన్ను బద్మాష్ అన్న వాళ్ళంతా నువ్వు బద్మాష్ సినిమాతో హీరో అయితే మెచ్చుకుంటారు అని చెప్పిన ఈ అడుగు పెళ్లి మండలంలో మొత్తం ఎక్కడ పెట్టినా గానీ బద్మాసుల సినిమా తీసినట్టుగా పలానా ఆయన అడుగులు పెళ్లి ఆయన బద్మాసులు అని అప్పుడు హెచ్చడి పట్టించేదంటగా, పలానా వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు అని ఎక్కడ పడితే అక్కడ అనుకుంటా అనేది జరిగేది మొత్తం వాళ్ళు అనుకునే సార్. ఇప్పుడు ఏమంటుండు ఇట్లా అని చెప్తే, మహేష్కి ఈ విషయం అంతా చెప్తే ఏమంటుండు? ఆయన ఆనందపడుతుండు, కొంత బాధపడుతుండు సార్. అప్పుడు ఇట్లా అన్నారు, ఇప్పుడు అన్నారని చెప్పుకుంటుండు. ఇది పరిస్థితి. ఈ యొక్క అడిదేలపల్లి గ్రామంలో కానిముత్యం లాంటి మట్టిలో మాణిక్యం లాగా ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఓ యువకుడు దాదాపు 15 సంవత్సరాలు కష్టపడి తన యొక్క సినిమా ప్రపంచాన్ని అడుగు పెట్టేందుకు ఎంతో తపన పడిండు, ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలు పాలయ్యాడు, ఆర్థికంగా చితికిపోయాడు, చివరాఖరికి ఎలక్ట్రీషియన్గా మారాడు, తర్వాత క్యాబ్ డ్రైవర్గా కూడా మారాడు. అయినప్పటికీ తన ప్రయత్నాన్ని ఎక్కడా విస్మరించలేదు. అతని ప్రయత్నానికి దేవుడు కలిగించాడు. తరుణ్ భాస్కర్ అనే వ్యక్తి రూపంలో ఆ డైరెక్టర్ని తన క్యాబ్ ఎక్కించాడు. తన ద్వారా సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మహేష్ తన ఏంటో చూపించుకోగలిగాడు. తన యొక్క నటన చూసిన మిగతా డైరెక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ తనకి ఆఫర్లు ఇవ్వడం ప్రారంభం చేశారు. ఈ క్రమంలోనే బద్మాష్లో అనే సినిమాలో ఏకంగా హీరో పాత్ర వచ్చింది. ఆ హీరో పాత్రలో మనోడు విపరీతంగా రాణించడంతో ఆ సినిమా బాగా హిట్ టాక్ నడుస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా ఆ యొక్క సినిమా దూసుకెళ్తుంది. అయితే ఈ యొక్క అడిదేలపల్లి గ్రామస్తులు కూడా తమ గ్రామవాసి సినిమా హీరో అయ్యాడని చెప్పేసి ఊరంతా దగ్గరలో మిర్యాలగూడ టౌన్కి వెళ్ళేసి రాఘవ థియేటర్లో ఆ సినిమా చూసొచ్చామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే తమ గ్రామం నుంచి హీరో అయినందుకు తమందరికీ సంతోషంగా ఉంది, ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో నాగేంద్రచారి, అడిదేలపల్లి, నల్గొండ జిల్లా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు